ఎస్. ఇక ధర్మస్థలి సంఘటన యావత్ దేశాన్ని కలిచివేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఒక సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూ లభించింది సార్. ఈ మహిళలు పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, జరిగిన వారిని పాతిపెట్టేశారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఒక సిట్ వేసింది. ఈ సిట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పుడు కొన్ని సాక్ష్యాధారాలు లభించాయి అన్న వార్తలు మనం చూస్తున్నాం. అయితే 5 ప్రదేశాల్లో ఏమీ దొరకలేదు, కానీ 6వ సైట్లోకి వచ్చేసరికి ఈ మృతదేహాల యొక్క అవశేషాలు లభ్యమయ్యాయి సార్. సో ఇప్పుడు ఈ సాక్ష్యాధారాలు ధర్మస్థలలో ఏం జరిగింది అనే వాస్తవాన్ని బయటపెట్టే అవకాశం ఎంతవరకు ఉంది సార్? అంటే ఇది కర్ణాటకలోని టెంపుల్ టౌన్ ధర్మస్థలి, పాపులర్ టెంపుల్ టౌన్. ఇక్కడ ఆరోపణ ఏంటంటే బ్రీఫ్గా 1998 నుంచి 2014 మధ్య కాలంలో పెద్ద సంఖ్యలో ఉమెన్ అండ్ గర్ల్స్ డిసపియర్ అయ్యారు, అదృశ్యమయ్యారు. ఆ మిస్సింగ్ కేసుల్ని పోలీసులు పట్టించుకోలేదు. మీకు ఒక్క కేసు 2012లో సౌజన్య అనే అమ్మాయి కేసు, 17 ఇయర్ అమ్మాయి, ఈ అమ్మాయి పైన అత్యాచారం జరిగి హత్య జరిగిందన్న కేసు కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసింది. కానీ విచారణలో ఇప్పటికీ కూడా ఏమీ తేలలేదు, న్యాయం జరగలేదు. ఇప్పుడు సడన్గా ఇష్యూ ఎందుకు ముందుకు వచ్చిందంటే అప్పుడు అక్కడ పనిచేసిన శానిటేషన్ వర్కర్ ఒకతను, పారిశుద్ధ్య కార్మికుడు, ఇలా పెద్ద ఎత్తున మహిళల్ని బాలికలపైన అత్యాచారాలు జరిపి హత్య చేసి సమీపంలో ఉన్న నేత్రావతి నదీ పరిసర ప్రాంతాల్లో ఈ శవాలను పాతి పెట్టారు. నేనే పాతి పెట్టాను, ఆ ప్రదేశాలకు కూడా చూపెడతాను అని ఆయన ఇప్పుడు వచ్చాడు. ఎందుకంటే 2014లో ఆయన ధర్మస్థల వీడి వెళ్ళిపోయాడు. నేను గిల్ట్ వల్ల, అంటే నేను నేరం చేస్తున్నాను, ఈ విషయాన్ని బయట ప్రపంచానికి చెప్పకుండా అనే భావన నన్ను వెంటాడడం వల్ల నేను ఇప్పటికైనా చెప్పాల్సి వచ్చింది. నన్ను భయపెట్టించారు, బెదిరించారు, మా కుటుంబ సభ్యులపై దాడి చేశారు కనుక నేను ఇవన్నీ ఇన్ని రోజులు ఆపాను అని ఆయన బయటకు వచ్చాడు. దాంతో కర్ణాటక మీరు అన్నట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నియమించింది. ఆ శానిటేషన్ వర్కర్ చూపెట్టిన ప్రదేశాలలో తవ్వకాలు కూడా చేపట్టారు. ఇప్పటి వరకు మీరు అన్నట్లు 5 ప్రదేశాల్లో తవ్వకాలు జరిపారు. ఆ 5 తవ్వకాల్లో ఏమీ లభించలేదు. కానీ 6వ సైట్లో తవ్వకాలు జరపగా అందులో 2 మృతదేహాలు లభించాయి. వాళ్ళ పత్రికల్లో కూడా వచ్చినాయి. ఆ 2 ఉమెనియే అని కూడా వచ్చాయి. సో ఆ 2 మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు, మృతదేహాలు ఎలాగో లభించవు ఇన్నేళ్ల తర్వాత. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఆ ప్రదేశం అతను లొకేట్ చేసిన అది స్పెసిఫిక్గా అదే ప్రదేశం అని చెప్పలేడు కదా ఎవరైనా. సో ఆ దరిదాపులో పాతిపెట్టి ఉన్నాను అని అనొచ్చు. తర్వాత ఎన్విరాన్మెంటల్ కారణాల రీత్యా కావచ్చు, టైం రీత్యా కావచ్చు, ఆ మిగిలిన బోన్స్ అవశేషాలు అక్కడే కరెక్ట్గా ఉన్నాయా లేవా ఇవన్నీ క్వశ్చన్. అవి చాలా డీకంపోజ్ అయ్యి డికే అంటే చాలా దెబ్బతిన్న స్థాయిలో ఉన్నాయి. అందువల్ల ఎంతవరకు వీటి నుంచి ఎవిడెన్స్ను కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనేది ఒక ఛాలెంజ్. కానీ ఈ 5 సైట్లలో జరిపిన తవ్వకాలలో ఏమీ తేలకపోతే ఇల్లు ఏమీ లేదు, మరి ఈ శానిటేషన్ వర్కర్ ఆరోపణ నిజం కాదు అనే భావన కూడా వచ్చింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇది ఒక కాన్స్పిరసీ, ఇది కుట్ర. ధర్మస్థల్ అనేది హిందూ పిలిగ్రిమేజ్ సెంటర్ కనుక ఇది కావాలని బదనాం చేస్తున్నారు, కుట్ర అని ఆరోపించింది కూడా. కానీ ఇప్పుడు 6వ సైట్లో అవశేషాలు దొరికాయి. ఎందుకంటే అదేమీ బరియల్ గ్రౌండ్ కాదు. సో అది టెంపుల్కి సమీపంలో నేత్రావతి నది ఒడ్డున, అలాగే నేత్రావతి నది పక్కనే ఉన్న హైవే పక్కన. సో అక్కడ శవాలు పాతి పెట్టే ప్లేసే కాదు, పోనీ అదొక బరియల్ గ్రౌండ్. ఆ బరియల్ గ్రౌండ్ గనక అక్కడ వేరే వాళ్ళ శవాలు పాతి పెట్టారని చెప్పలేము. సో అదేమీ బరియల్ సైట్ కాదు, హైవే పక్కన బరియల్ సైట్లు ఉండవు కదా. సో అందువల్ల మీకు ఇది ఖచ్చితంగా ఈ అవశేషాలు కొంత ఎవిడెన్స్ను క్రియేట్ చేస్తాయి. సంథింగ్ సీరియస్ మైట్ హ్యావ్ హ్యాపెన్. అయితే ఆ శానిటేషన్ వర్కర్ ఆరోపిస్తున్నట్లు పెద్ద ఎత్తున మహిళలు బాలికలపై అత్యాచారాలు జరిగి ఆ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్మెంట్తో హై లెవెల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లతో జరిగింది అనేది ఆరోపణ. సో అది ఎస్టాబ్లిష్ అవుతుందా అంటే నెంబర్ ఎంత, స్థాయి ఎంత, మ్యాగ్నిట్యూడ్ ఎంత అనేది చెప్పలేం. కానీ ఈ 2 మృతదేహాలు దొరకడం కూడా ఒక రకంగా క్రైమ్ జరిగి ఉంటుంది. ఆ క్రైమ్ తీవ్రత విషయంలో తెలియదు మనకి. ఇంకా క్రైమ్ జరిగింది అనడానికి 6వ సైట్లో జరిపిన ఎక్స్కవేషన్ తవ్వకాలు చాలా చాలా కీలకమైనవి. అయితే ఇప్పటి వరకు
ఎవరు కూడా మిస్సింగ్ ఉమెన్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ముందుకు రావడం లేదు. అంటే వాళ్ళని బెదిరిస్తున్నారా, భయపెడుతున్నారా కూడా తెలియదు. ఒక్కరే వచ్చారు, సుజాత భట్ అనే ఒక అనన్య అని నా కూతురు ఆ టైంలో డిసప్పియర్ అయ్యారు 2004లో 2003లో అని ఆమె ఒక్కటి మాత్రమే ముందుకు వచ్చింది. ఇప్పుడు ఇంకా కొంతమంది ముందుకు వస్తారా లేదా తెలియదు. ఎందుకంటే ఆ కుటుంబాలు ముందుకు వస్తే కాస్త ఈ కేసు బలపడటానికి అవకాశం ఉంటుంది. బట్ డెఫినెట్గా న్యాయం జరుగుతుందన్న హోప్ మాత్రం ఇది క్రియేట్ చేసింది. ఎందుకంటే ఇది నిజమే అయి ఉంటే చాలా పెద్ద సీరియస్ క్రైమ్. అందుకే దీన్ని మతం కోణంలో దీన్ని దాచిపెట్టి మతం పేరు చెప్పి దేవుని పేరు చెప్పి దీన్ని దాచిపెట్టకూడదు. ఎందుకంటే ఇది మతంతో సంబంధించిన నేరం కాదు, దైవంతో సంబంధించిన నేరం కాదు. దైవం దగ్గర కూడా కొంతమంది దుర్మార్గులు ఉండొచ్చు కదా. సో దైవం దగ్గర కూడా కొంతమంది దయ్యాలు ఉండొచ్చు కదా. అందువల్ల మన నేరాన్ని నేరంగా చూడాలి, మతంతో సంబంధం లేదు. ఇక్కడ జరిగింది కదా అని ధర్మస్థల అనే పవిత్ర పుణ్యక్షేత్ర విశిష్టతను తగ్గించాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో ఇది ధర్మస్థల గనక ఇక్కడ అధర్మం జరిగినా దాచిపెడతాం, ఇది హిందూ పిలిగ్రిమేజ్ సెంటర్ కనుక ఇక్కడ మారణ హోమం జరిగినా దాచిపెడతాం అనడం కూడా కరెక్ట్ కాదు. క్రైమ్ను క్రైమ్గా చూడాలి, పిలిగ్రిమ్ సెంటర్ను పిలిగ్రిమ్ సెంటర్గా చూడాలి. ఈ రెండింటిని కలిపి చూడకూడదు. క్రైమ్ అనేది ఎక్కడైనా జరగచ్చు, భారీగా జనం వచ్చే చోట క్రైమ్ జరిగే స్కోప్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే క్రైమ్ చేసిన వాడు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక. అందువల్ల ఇప్పుడు ఇది పెద్ద మాఫియా ఇన్వాల్వ్ అయితే తప్ప ఇంత పెద్ద ఎత్తున జరగదు. ఎందుకంటే చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి ప్లేసు, విఐపీలు వచ్చేటువంటి ప్లేస్ కనుక ఇంత పగడబందీగా మాఫియా ఆపరేషన్ జరిగితే తప్ప సాధ్యం కాదు. అందువల్ల ఈ శానిటేషన్ వర్కరు ఎందుకు దీన్ని రైజ్ చేస్తాడు, ఆయన వెనకాల ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏవైనా ఉన్నాయా, ఆయనే ఆనెస్ట్గా చెప్తున్నాడా, ఇవన్నీ క్వశ్చన్సే. స్టిల్ ఇన్వెస్టిగేషన్ క్లోజ్ కాలేదు. ఈ 6th సైట్లో లభించిన తవ్వకాల్లో లభించినటువంటి ఆ సాక్ష్యాలు వెరీ వెరీ సిగ్నిఫికెంట్. ఇట్ డైరెక్ట్స్ టువర్డ్స్ పాసిబుల్ క్రైమ్, అంటే నేరం జరిగి ఉండవచ్చు అనే దానికి ఇది సూచనాప్రాయం. అయితే నేరం తీవ్రత శానిటేషన్ వర్కర్ ఆరోపిస్తున్నంత తీవ్ర స్థాయిలో జరిగిందా, అయినా ఎస్టాబ్లిష్ చేయగలమా, ఎవిడెన్స్ సరిపోతుందా, ఇవన్నీ ఇప్పటికైతే క్వశ్చన్సే.